హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే ప్రాబ్లమ్ విత్ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాక్టీరియల్ కల్చర్ గ్రోస్ ఎక్స్పోనెన్షియల్లీ ఇఫ్ ది పాపులేషన్ డబుల్స్ ఇన్ 10 అవర్స్. ఫైండ్ ది పాపులేషన్ ఆఫ్టర్ 3 అవర్స్ వెన్ ది ఇనిషియల్ పాపులేషన్ ఈజ్ 100. సో మనకు వచ్చేసి ఇక్కడ బ్యాక్టీరియల్ కల్చర్ అనేది గ్రో అవుతుంది. సో గ్రో అంటే కనుక మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్స్‌పోనెన్షియల్ అంటే గనక తీసుకుంటాం. సో ఎక్స్‌పోనెన్షియల్‌గా మనకేమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఏంది? బ్యాక్టీరియల్ కల్చర్ అనేది మనకు ఎక్స్‌పోనెన్షియల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమిచ్చారు? ఇఫ్ ది పాపులేషన్ డబుల్స్ ఇన్ 10 అవర్స్. సో 10 అవర్స్‌లో మనకు వాళ్ళు ఇనిషియల్‌గా ఉన్న ఏదైతే ఉంటదో పాపులేషన్ అది 10 అవర్స్‌లో మనకేమవుతుంది? డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ పాపులేషన్ మనం 2 తీసుకున్నామనుకో, 10 అవర్స్ తర్వాత డబుల్ అవుతుంది అంటే గనుక 2 ఏమవుతుంది? 4 అవుతుంది. సో పాపులేషన్ అనేది 4 అవుతుంది 10 అవర్స్ తర్వాత. సో అలా మనం వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఏదైతే ఇచ్చారో మనకు ఇనిషియల్ పాపులేషన్ అనేది దాన్ని డబుల్ చేసామనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది పాపులేషన్ ఆఫ్టర్ 3 హవర్స్. సో మనకు ఫస్ట్ వచ్చేసి 0 కాడ్నుంచి మనము టైం అనేది స్టార్ట్ చేసాం. సో మనకు 0 నుండి స్టార్ట్ చేస్తే గనక మనకు ఎక్స్‌పోనెన్షియల్‌గా అనేది ఇది ఇంక్రీజ్ అవుతా వస్తుందనమాట బ్యాక్టీరియల్ కల్చర్ అనేది. సో ఇక్కడొచ్చేసి మనకు 0 దగ్గర వచ్చేసి వెన్ ది ఇనిషియల్ పాపులేషన్ ఈజ్ 100. సో ఇనిషియల్ పాపులేషన్ అంటే గనుక మనకు 0 దగ్గర టైం అనేది స్టార్ట్ అయింది. సో టైం వచ్చేసి 0 దగ్గర మనకేమవుతుంది? పాపులేషన్ అనేది 100 అవుతుంది. సో మనకిక్కడ ఆఫ్టర్ 10 అవర్స్. సో టీ ఈక్వల్ టు 10 హవర్స్ తీసుకున్నామనుకో. సో 10 అవర్స్ తీసుకుంటే గనక మనకు పాపులేషన్ అనేది డబుల్ అవుతుంది. సో డబుల్ అవుతుంది కాబట్టి 10 + 10 ఏమవుతుంది మనకు 200 అవుతుంది. సో ఇక్కడొచ్చేసి నేను 2 హవర్స్ అనేది తీసుకున్నాను. సో మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది పాపులేషన్ ఆఫ్టర్ 3 అవర్స్. సో మనకు 0 దగ్గర 100 పాపులేషన్ గనుక ఉంటే గనక మనకు టైం అనేది 3 అవర్స్ గడిచిన తర్వాత మనకు పాపులేషన్ అనేది ఎంతుందో కనుక్కోవాలి. సో ఇది మనకు ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడొచ్చేసి ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1 వచ్చేసి గ్రోత్ ఫార్ములా. సో ఎందుకు మనము గ్రోత్ ఫార్ములా యూజ్ చేసాము అని ఇంకా ఇక్కడ ఆల్రెడీ మనకు గ్రోస్ ఎక్స్‌పోనెన్షియల్లీ అని ప్రాబ్లమ్‌లో ఇచ్చారు. సో మనము గ్రోత్ ఫార్ములా అనేది యూజ్ చేసాం. ఫర్ దేనికోసం? ఇనిషియల్ కండిషన్. ఆల్రెడీ మనకు ఇనిషియల్ పాపులేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడొచ్చేసి గ్రోత్ ఫార్ములా వచ్చేసి n=n0e⁻kT. సో ఇక్కడొచ్చేసి ఇనిషియల్ కండిషన్ మనకు n0 వచ్చేసి 100 ఇచ్చారు. సో 100 అనేది తీసుకున్నాను. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో n0 వాల్యూ అనేది మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే గనుక మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడొచ్చేసి n0 వాల్యూ మనము 100 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి యూజ్ డబ్లింగ్ కండిషన్. సో డబ్లింగ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే గనుక మనకు పాపులేషన్ అనేది డబుల్ అవుతుంది. ఎప్పుడు? 10 అవర్స్ తర్వాత ఇచ్చారు. సో ఇక్కడ డబుల్స్ అని ఇచ్చారు కాబట్టి మనం డబ్లింగ్ కండిషన్ అనేది యూజ్ చేసాం. సో డబ్లింగ్ కండిషన్ వచ్చేసి మనకు T=ln2/k. సో ఈ ఫార్ములాస్ వచ్చేసి మీకు నేచురల్ గ్రోత్ అండ్ డికే యొక్క థియరీ పార్ట్‌లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫార్ములాస్ అనేవి. సో ఆ ఫార్ములాస్ ప్రకారం ఇక్కడ నేను T=ln2/k అనేది డబ్లింగ్ కండిషన్ అనేది తీసుకున్నాను. సో ఆఫ్టర్ 10 అవర్స్. సో మనకు పాపులేషన్ డబుల్స్ అయినాక మనకు 10 అవర్స్ తర్వాత మనకు పాపులేషన్ అనేది డబుల్ అవుతుందన్నారు కాబట్టి నేను ఇక్కడ T=10 అవర్స్ తీసుకున్నాను. సో T=10 తీసుకున్నాను. సో ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సో సబ్స్టిట్యూట్ చేస్తే 10=ln2/k వస్తుంది. సో k అనేది ఇక్కడ తీసుకొని 10 అనేది ఇక్కడికి రాసుకుంటే k=ln2/10 వస్తుంది. ఇది మనకు స్టెప్ 3 అనమాట. నెక్స్ట్ స్టెప్ 4. సో స్టెప్ 4 వచ్చేసి మనము ఆఫ్టర్ 3 అవర్స్. సో ఇక్కడొచ్చేసి మనకు ఎక్కడ మనం పాపులేషన్ అనేది ఫైండ్ చేయాలి? ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మనము ఫైండ్ ఔట్ చేయాలి పాపులేషన్ అనేది. సో కాబట్టి నేను ఆఫ్టర్ 3 అవర్స్ అనేది తీసుకున్నాను. సో 3 అవర్స్ అంటే గనక మనకు టైమ్ అనమాట. 3 అవర్స్ అనే టైమ్ కాబట్టి T=3 తీసుకున్నాను. అలాగే ఇక్కడ k వాల్యూ మనకు ln2/10 అనేది తీసుకున్నాం. సో దాన్ని మనం ఏం చేసాము? ఈక్వేషన్ 2లో మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఈ ఈక్వేషన్ 2లో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటామనమాట. t వాల్యూ అలాగే k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే గనక మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి మనము సాల్వ్ చేస్తే గనక మనము బై యూజింగ్ క్యాల్సి మనం సాల్వ్ చేస్తే గనక e⁻ln2/10 ఇంటూ 3 అనేది మనం సాల్వ్ చేస్తే మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ మళ్ళీ మనం సాల్వ్ చేస్తే మనకు n వాల్యూ అప్రాక్సిమేట్‌లీ
123 వస్తుంది. సో, పాపులేషన్ ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మనకు పాపులేషన్ వచ్చేసి 123 ఉంటుందనమాట. సో, ఇది మనకు ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సో, ప్రాక్టీస్ పర్పస్ కోసం మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను. సో, ఇవి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో, ఈ ప్రాబ్లమ్స్‌కి నేను పాపులేషన్ ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత సో, ఇక్కడొచ్చేసి మీకు ఆన్సర్స్ కూడా నేను ఈ ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్ అనేవి ఇచ్చాను. సో, ఇవొచ్చేసి మీరు ప్రాక్టీస్ పర్పస్ కోసం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.